ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదని నిన్న సుప్రీంకోర్టు చెప్పినా వెనక్కి తగ్గడం లేదు కేంద్రం. ఇప్పటికిప్పుడు ఆపేసినా వచ్చే నెల నుంచి మాత్రం తప్పనిసరిగా ఆధార్ ఉండాల్సిందేనంటోంది. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది సిబిడిటి. జూలై 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటోళ్లు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇయ్యాలని తేల్చి చెప్పింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. జూలై నుంచి ఐటీ రిటర్న్స్ తో పాటు పాన్ కార్డు కోసం అప్లై చేసుకునేటోళ్లకు కూడా ఆధార్ నంబర్ తప్పనిసరి అంది సిబిడిటి. జూలై 1 నాటికి ఆధార్ ఉండి పాన్ తీసుకున్నోళ్లు, ఆధార్ పొందగలిగే అర్హత ఉన్నోళ్లు కూడా ఖచ్చితంగా ఆధార్ నెంబర్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఇచ్చి పాన్ ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోవాలని సిబిడిటి డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో పాన్ ఆధార్ లింక్ అవసరమేనంది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉన్న సెక్షన్ 139AA సమర్థించింది సుప్రీం. అయితే ప్రైవసీ అంశం మీద రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చేదాకా ఆధార్ లేకపోయినా కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడంతో పాటు పాన్ కార్డుల లింకేజీ అప్లికేషన్లు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఆధార్ లేని వారికి, ఇప్పట్లా ఆధార్ తీసుకునే ఆలోచన లేనోళ్లకు మాత్రమే సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చిందని సిబిడిటి చెప్పింది. అసంటోళ్ల పాన్ ను రద్దు చేయొద్దని చెప్పిందన్నది. ఐటీ చట్టం ప్రకారం ఇతర సమస్యలు ఫేస్ చేయాల్సిన అవసరం రాకుండా సుప్రీం అట్లా చేసిందని సిబిడిటి తెలిపింది. ఎవరిదైనా పాన్ రద్దు చేస్తే ఆ వ్యక్తి తన బ్యాంకింగ్, ఇతర ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం సాధ్యం కాదని, అందుకే సుప్రీంకోర్టు పాక్షికంగా ఊరటనిచ్చిందని సిబిడిటి వివరించింది.